వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో పాలిసెట్ 2026 సిరీస్లో చాప్టర్ నెంబర్ 2 నుంచి పాలినామియల్స్ అనేది క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా క్వశ్చన్ క్లారిటీగా చదవండి. చదవడం అంటే చదవమని కాదు. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ ఆఫ్ హూస్ జీరోస్ ఈజ్ 0 అండ్ 1 0 ఈజ్ 3 అన్నాడు. ఓకే, దీన్ని ఇప్పుడు నేను చదివాను. ఇది చదవడం కాదు, దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏమన్నాడు ఇక్కడ మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అన్నాడు. అండ్ అలాగే ఆల్ఫా ఈక్వల్ టు 3. ఇది ఆల్ఫానే తీసుకోవాలంటే కాదు, బీటా కూడా తీసుకోవచ్చు మనం. ఆల్ఫా ఆర్ బీటా, 1 ఆఫ్ ద 0 అన్నాడు. సో నేను ఫస్ట్ని ఆల్ఫా ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ అంతా బాగానే ఉంది. మనకి ఇచ్చింది సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇవి రెండు ఇస్తే కదా మేడం మరి మేము పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు అండ్ అలాగే ఆల్ఫా ఒకటే ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ లేకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇప్పుడు? సో బీటా వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే బీటా వాల్యూ వస్తుందా? ఎస్. అప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0, ఆల్ఫా ఈక్వల్ టు 3. ఇక్కడ వరకు మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా. సో ఆల్ఫా ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ప్లస్ బీటా ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద బీటా వాల్యూ? -3. ఇప్పుడు నేను ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చా? 3 ఇంటూ -3 ఈక్వల్ టు -9. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఏంటి మనకి? ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అండ్ అలాగే ఆల్ఫా బీటా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ 0 అండ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా -9. సో x² -9 ఈజ్ ద ఆన్సర్. వేర్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ ఏ, x² -9 ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ 1 0 ఆఫ్ ది పాలినామియల్ f ఆఫ్ x ఈక్వల్ టు k² ప్లస్ 4 ఇంటూ x² ప్లస్ 13x ప్లస్ 4k ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్ దెన్ k అనే వాల్యూ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఒక 0 అనేది ఇంకొక 0కి రెసిప్రోకల్ అంటే ఇక్కడ a అనేది కాన్స్టెంట్ cకి ఈక్వల్ అవుతుంది. సో ఆ కండిషన్ని యూజ్ చేస్తూ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, కండిషన్ ఏంటి? a ఈక్వల్ టు c, k² ప్లస్ 4. వాట్ ఈస్ ద x² కోఎఫిషియంట్ చెప్పండి? k² ప్లస్ 4 ఈక్వల్ టు వాట్ ఈస్ కాన్స్టెంట్? 4k. సో 4kని మనం RHS నుంచి LHSకి చేంజ్ చేసుకుంటే k² మైనస్ 4k ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం 4కి ఫ్యాక్టర్స్ 2 2s are 4 అండ్ అలాగే -2 ఇట్ విల్ బికమ్ -4. కేని కామన్ తీసుకున్నట్టయితే k -2 అండ్ అలాగే -2ని కామన్ తీసినట్టయితే k -2. వాట్ ఈస్ ద ఆన్సర్? k ఈక్వల్ టు 2. సో ఆప్షన్స్లో 2 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ -2 అండ్ 5. సో ఇక్కడ మనకి 4 పాలినామియల్స్ అనేవి ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ వచ్చేసి 1, B 2, C 3, D మోర్ దెన్ 3. సో ఆప్షన్ డి మోర్ దెన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, ఆల్ఫా బీటా అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పాలినామియల్ ఏమి ఇచ్చారు చెక్ చేయండి. x² మైనస్ p ఇంటూ x ప్లస్ 1 మైనస్ c దెన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. మేడం మనం చేయాల్సింది ఆల్ఫా ప్లస్ 1 అండ్ బీటా ప్లస్ 1. డైరెక్ట్గా మనకి ఆల్ఫా బీటాలు తెలియవు కదా. ఆల్ఫా బీటాలు తెలియవు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా? -b/a. అంటే ఏంటి దాని అర్థం? ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఇక్కడ ఒకసారి ఈ -p ఇంటూ x ప్లస్ 1 ఉంది కదా, దీన్ని లోపలికి మల్టిప్లికేషన్ చేసుకుంటే -px -p. సో ఇక్కడ మనకి x కోఎఫిషియంట్ ఎవరు? -p. సో -p/1 అంటే p వచ్చింది. దేని వాల్యూ? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ. సో ఇట్స్ c/a. వాట్ ఈస్ ద c వాల్యూ? -c మేడం. రాంగ్ అయిపోతుంది అమ్మ సమ్ము. ఏంటది? -p -c. ఓకేనా, అర్థమైందా? ఎందుకంటే మనం ఈ pని ఈ బ్రాకెట్లో ఉన్న 2 వేరియబుల్స్ తోటి, అంటే ఒక వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, వాటితో మల్టిప్లికేషన్ చేస్తే p అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది.
ఓకేనా, -p-c/1 దట్ మీన్స్ -p-c. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా ప్లస్ 1. సో ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ తెలుసు నీకు, -p-c. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఏంటది p అండ్ అలాగే 1. సో హియర్ p క్యాన్సిల్ -c ప్లస్ 1 అంటే ఎంత, 1 - c. మరి ఆప్షన్స్లో 1 - c ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి 1 - c ఈజ్ ద కరెక్ట్ వన్. మీ ఎవరికైనా నా ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అమ్మా. ఒక్క పాలినామియల్స్ రియల్ నెంబర్స్ అనే కాదు, మొత్తం 1 by 1 అన్ని చాప్టర్స్ కూడా ఉంది. చక్కగా మీరు ఇదిలా సాల్వ్ చేయడానికి ముందే నేను పీడిఎఫ్లు స్టోర్ చేసి పెట్టాను. సో మీరు ముందు సాల్వ్ చేసుకుని తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు ఎంతవరకు స్కోర్ చేయగలరు అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. కన్ఫామ్గా ఈ క్లాసెస్ అన్ని వింటూ సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే 100+ మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాట్ షుడ్ బి యాడెడ్ టు ద పాలినామియల్ x² - 5x + 4 సో దట్ 3 ఈజ్ ఏ 0 ఆఫ్ ద రిజల్టింగ్ పాలినామియల్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఒక్కసారి మీకు ఎంతవరకు అర్థమైందో వీడియో పాజ్ చేసి చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి. ఓకేనా, సో ఎందుకంటే డేటా అనేది ఏమి ఇచ్చారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలిసినప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, వాట్ ఈస్ ద గివెన్ డేటా, వాట్ వీ షుడ్ టు ఫైండ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకిచ్చిన డేటా ఏంటి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. ఓకేనా, సో మనకిచ్చిన డేటాలో ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఆ పాలినామియల్కి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా రిజల్టింగ్ పాలినామియల్ వస్తుంది కదా, ఆ పాలినామియల్కి ఒక 0 3 అవుతుంది అని అడిగాడు. సో అంటే ఇప్పుడు ఫస్ట్ నేను దీనికి 1 యాడ్ చేశాను అనుకో, ఏమవుతుంది, అది x² - 5x + 5. సో ఇప్పుడు 5కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2 3 సో ఒక 0 3 వచ్చేసింది కదా. అదే మనం 2 యాడ్ చేసామనుకో 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2 3 ఓకే మేడం, మరి రెండిట్లకి 3 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు 4 కూడా యాడ్ చేద్దాం ఒకసారి. 4 + 4 8, 8కి ఫ్యాక్టర్స్ 4 2 సో ఆప్షన్ సి కాదు కన్ఫామ్గా. నెక్స్ట్ 5 యాడ్ చేస్తే 9, మరి 9కి ఫ్యాక్టర్స్ 3 3 రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ మూడిట్లోంచి కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయాలి. సో అందుకే మన సెకండ్ కండిషన్ ఏంటి, +or - చేస్తే బీకి ఈక్వల్ అవ్వాలి. సో హియర్ -2 -3 -5 అండ్ అలాగే -2 -3 -5 వస్తుంది. అదర్వైజ్ ప్లస్ వేసుకున్నాం అనుకో +5 వస్తుంది. వెయిట్ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఎవరన్నా అది ఫైండ్ అవుట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే, మిస్టేక్ ఏంటో నేను చెప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం 4కి ఫస్ట్ 1 యాడ్ చేసినప్పుడు మనకి 5 కదా వచ్చింది. మరి 5కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 5 కదా, నేను 2 3 తీసుకున్నాను. ఓకే, సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. చూడండి, x² - 5x + 4 + 1 ఇట్స్ 5. సో 5కి ఫ్యాక్టర్స్ 1 5, సో ఇది కాదు. నెక్స్ట్ 2, ఇక్కడ 2కి కూడా అవ్వలేదు అనుకో, మనం నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేయాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు. ఓకేనా, x² - 5x + 6, 6కి ఫ్యాక్టర్స్ -6 + 1 ఇట్స్ -5 అండ్ అలాగే -2 - 3 ఇట్స్ -5. సో x = 3 వస్తుంది కాబట్టి ఏ నెంబర్ని యాడ్ చేయొచ్చు, మనం 2ని యాడ్ చేయొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద zeros of the polynomial f of x = ax² + bx + c, then 1/α² + 1/β² ఓకే, ఇక్కడ మనకి ఒక ax² + bx + c అని ఇచ్చారు. దాని జీరోస్ అనేవి ఆల్ఫా బీటా. అయితే నేను 1/α² + 1/β² అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూడండి అన్న. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అండ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా = c/a. ఇప్పుడు మనం వీటిని ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో α² ఇంటూ β². సో న్యూమరేటర్లో ఇక్కడ ఆల్రెడీ α² ఉంది కాబట్టి β², ఇక్కడ డినామినేటర్లో ఆల్రెడీ β² ఉంది కాబట్టి α². సో ఇట్స్ α² + β² α β². ఓకే, α బీటా వాల్యూ నాకు తెలుసు, కానీ నాకు α² వాల్యూ β² వాల్యూ తెలియదే. ఇప్పుడు ఫార్ములాస్ గుర్తు తెచ్చుకుందాం. a² + b² = a + b² - 2ab. సో ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే α + బీటా (2 ఆల్ఫా బీటా). ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసు కదా, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -b/a²
మైనస్ 2 ఇంటూ సి బై ఏ అండ్ అలాగే డినామినేటర్లో సి బై ఏ హోల్ స్క్వేర్. ఇట్స్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, అది బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ క్యాన్సిల్. సో డినామినేటర్లో ఇంకేముంటుంది, సి స్క్వేర్. సో ఆప్షన్ ఏంటన్నా, బీ స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి, బీ స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 7u హోల్ పవర్ 6 మైనస్ 3/4u హోల్ పవర్ 4 ప్లస్ 6u స్క్వేర్ మైనస్ 8. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఈస్ కాల్డ్ డిగ్రీ. సో ఆప్షన్ సి 6 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా. సో ఇది మనందరికీ తెలిసిన క్వశ్చనే. ఇది అడిగితే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎగ్జామ్లో. ఆల్ఫా బీటా జీరోస్ అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12. సో మనం ఈ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు, ఆప్షన్స్లో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి. సో 12కి ఫ్యాక్టర్స్ ఏంటి, 6 2s are 12. సో మిడిల్లో 7 రావాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూడండి, 4 3s are. సో 4 3 ఉన్నాయి మన కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిలో కరెక్ట్ ఏదో చూడాలి. సో ఇప్పుడు 4 + 3 7 అంటే 2 వాల్యూస్ కూడా మనకి ప్లస్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు, 4 + 4 + 3 ఇట్స్ +7 అండ్ అలాగే 12 కూడా ప్లస్ ఉంది. సో 4 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి కావాలంటే. 12కి ఫ్యాక్టర్స్ 3 4. సో ఇట్స్ 3 + 4 3x + 4x. ఎక్స్ని కామన్ తీసుకున్నట్టయితే x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 + 4ని కామన్ తీస్తే x + 3. సో ఇట్స్ x + 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మెథడ్, -8కి ఫ్యాక్టర్స్ చెప్పండి. -4 + 2 ఇట్ విల్ బికమ్ -2. అంటే ఎంత ఇప్పుడు నాకు ఇక్కడ -4 + 2 జీరోస్ అన్నారు కాబట్టి మనకి ఇవి రివర్స్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ x + 3 అన్న నేను x = -3 అయిపోతుంది కదా, అండ్ అలాగే x = -4 అవుతుంది. సో -4 + 2 కాబట్టి వాటికి రివర్స్లో +4 -2. చూడండి, +4 -2 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ట్రిక్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. దీనికి ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఇచ్చిన పాలినామియల్ రాసుకున్నాము, 8కి ఫ్యాక్టర్స్ రాసాము, x ఇంటూ ఎక్స్ -4 + 2 ఇంటూ ఎక్స్ -4. సో ఇట్స్ x = 4 ఆర్ x = -2. సో ఓకేనా, ట్రిక్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జనరల్ మెథడ్. మన జనరల్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తున్నాం చూడండి. నెక్స్ట్ కేర్ఫుల్లీ రీడ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ 5 and -2 ఈజ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చారా, లేకపోతే ఆల్ఫా ప్లస్ బీటా అండ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూస్ ఇచ్చారా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇచ్చింది ఏంటి, హూజ్ జీరోస్ అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన ఫస్ట్ వాల్యూ ఆల్ఫా, తర్వాత ఇచ్చిన వాల్యూ బీటా. సో ఇప్పుడు ఈజీగా ఎలా చెప్పేయాలంటే x². ఇక్కడ డినామినేటర్స్లో వీటివి రేషనల్ నెంబర్స్ కావు కాబట్టి x² దగ్గర కోఎఫిషియంట్ ఏమీ ఉండదు. ఓకే మేడం, 4 ఆప్షన్స్కి కోఎఫిషియంట్ లేదు. ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. 5 - 2 ఎంత, 3. ఓకేనా, x కోఎఫిషియంట్ 3 ఉండాలి. x కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. మేడం 2 ఆప్షన్స్కి 3 ఉంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఎలా పిక్ చేస్తాము, ఇవి రెండు మల్టిప్లికేషన్ చేయండి. 5 ఇంటూ -2 ఎంత, -10. -10 రెండు చోట్ల -10 ఉంది మేడం. ఇక్కడ ఇప్పుడు నాకు ఇది +3x -3x ఎలా చెప్తాను. ఇక్కడ నీకు వచ్చింది +3, నువ్వు కన్ఫ్యూజన్లో మర్చిపోతున్నావు, అండ్ అలాగే -10. సో నీ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఓకేనా, నువ్వు ఆన్సర్ నీకు తెలుసు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు అంతే. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ కూడా పోతుంది. లెట్ ఆల్ఫా = 5 బీటా = -2. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇట్స్ x² -5 - 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ -2. సో ఇట్స్ x² -3x -10. ఓకే, డన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ అండ్ ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ దెన్ ఎక్స్ మైనస్ ఏ డివైడ్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అన్నాడు అండ్ అలాగే ఏ అనేది ఎనీ రియల్ నెంబర్ అయితే ఎక్స్ మైనస్ ఏ డివైడ్స్. ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆప్షన్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ అలాగే ఆప్షన్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, డి వచ్చేసి నన్. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చూడండి ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 0, సో దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. అంటే నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. సో రిమైండర్ లేదు, డివైడ్ చేస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో దేన్ని మనం డివైడ్ చేయొచ్చు ఇప్పుడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ √x+1² ప్లస్ √x+1² ఈజ్. దీనికి డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, స్క్వేర్ ఉంది, సో 2 ఆప్షన్ సి ఇద్దా కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టేసి చాలా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ సమ్ చేసేస్తాం, కానీ అది రాంగ్. సో ఫస్ట్ దీన్ని a+b² ఫామ్లో ఎక్స్పాండ్ చేద్దాం. సో √x² మీన్స్ x1² 1 అండ్ అలాగే 2√x ప్లస్ ఇక్కడ కూడా √x² x1² 1 2√x x ప్లస్ x 2x ప్లస్ 4√x ప్లస్ 2. ఇక్కడ ఎక్కడైనా స్క్వేర్లు ఉన్నాయా అంటే ఇప్పుడు ఇది పాలినామియల్లా చెప్పాలి, ఇది పాలినామియల్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సో 13th వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x⁻7 minus 6x⁻5 plus 7x minus 6 then the degree of the p of x. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ. సో ఆప్షన్ డి 7 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ -3 and 4. ఇక్కడ మనకి 4 క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చారు, వాటిలో వేటి జీరోస్ -3 and 4 అని అడుగుతున్నారు. సో ఓకే, ఇక్కడ మనకి -3 అండ్ అలాగే 4 ఉన్నాయి. ఏంటివి జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ఇచ్చారు, బీటా ఇచ్చారు. సో మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏం రావాలి, ఆల్ఫా ప్లస్ బీటా. -3 + 4 అంటే ఎక్స్, అంటే మిడిల్లో ప్లస్ ఎక్స్ ఎక్కడుంది అండ్ అలాగే -3 × 4 12. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ కొంచెం ఆన్సర్ మిస్టేక్ పడింది, ఇట్స్ -12. సో ఇప్పుడు -3 × +4 ఇట్స్ -12, -3 + 4 ఇట్స్ +x. ఓకేనా, ఇది జనరల్ వేలో ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. చూడండి. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు 4. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా × బీటా. సో ఇట్స్ x² - ఆల్ఫా వాల్యూ ఎంత -3 ప్లస్ అండ్ అలాగే బీటా వాల్యూ 4 × x ప్లస్ ఆల్ఫా వాల్యూ -3 బీటా వాల్యూ 4. సో ఇట్స్ x² - x -12. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16th వన్. The real number of polynomial having zeros are -2 and 5 is. సో మనకి జీరోస్ ఏమి ఇచ్చారు, ఆల్ఫా ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈక్వల్ టు 5. సో లెట్ ఆల్ఫా బీటా తీసుకున్నాము. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి తెలుసు ఫార్ములా చెప్పండి, x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా × బీటా. సో ఇట్స్ x² - ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన పాలినామియల్ ఏంటి, x² - 3x - 10. Hence the required number of polynomials are infinite. ఎన్ని ఇన్ఫినిట్, దట్ మీన్స్ మోర్ దెన్ 3. సో ఆప్షన్ మోర్ దెన్ 3 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ డి మోర్ దెన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి. ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ద 6x² = 1. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం, -b/a. బి వాల్యూ లేదు కదా మేడం ఇందులో, అవునమ్మా, ఆన్సర్ 0. ఓకేనా, జనరల్ వే కూడా చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. సో ఇట్స్ 0/6, ఇట్స్ 0. ఓకే, నెక్స్ట్ 18th వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది p of x, ax² + bx + c, దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి అసలు, ఫస్ట్ -b/a. దానికి బై 2 అన్నాడు కదా, బై 2 వేద్దాం. సో ఇట్స్ -b/2a. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి -b/2a ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ ఉన్న వాటిలో పాలినామియల్ కానిది ఇది. x² ఉంది పాలినామియల్, x² ఉంది పాలినామియల్, x³ ఉంది పాలినామియల్, m² ఉంది పాలినామియల్. ఎటు వచ్చి ఇందులో రూట్ ఉంది కాబట్టి ఆప్షన్ డి చూస్ చేసుకుంటాం మనం, ఎందుకంటే అది రూట్ ఉంది
కాదు, ఇక్కడ ఎక్స్ 1/x², దట్ మీన్స్ x పవర్ -2. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ డి కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, ఎన్ని జీరోస్, గ్రాఫ్ చూసి ఎన్ని జీరోస్ ఎలా చెప్పొచ్చు? ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే అన్ని జీరోస్, ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే అన్ని జీరోస్. ఎన్ని టైమ్స్ టచ్ చేసింది? 1 2 3. మేడం వై యాక్సిస్ కూడా కౌంట్ చేసేస్తున్నారు కదా, మిస్టేక్ అర్థమైంది కదా, వై యాక్సిస్ని కౌంట్ చేయకూడదు. 1 2. సో ఎన్ని జీరోస్? 2 జీరోస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఎవరికైనా పీడిఎఫ్స్ కావాల్సి వచ్చినా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ అందరూ బాగా రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఓకేనా, మీకు వీడియోస్ అర్థమవుతున్నాయి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.